నిజాయితీ, జవాబుదారీతనం, ప్రజల కోసం పనిచేసేటప్పుడు ఏ ఉద్యమానికైనా ఏ కార్యకర్తకైనా ఉండాల్సింది మౌలిక సూత్రం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ట్రాన్స్పరెన్సీ లేని వాళ్ళు దీర్ఘకాలం ప్రజల మధ్య పనిచేయడం అనేది తీవ్రవాద అంశం. ఈ వేంసేన వారిలో స్వచ్ఛంగా అప్పుడు పనిచేస్తున్న వాళ్ళు నిజమైన అంబేద్కర్ పేమెంట్ టు ది సొసైటీ ఏదైతే ఆదేశాలు అందించారో మనం చేయాలని దాన్ని అచ్చంగా అమలు చేస్తున్న సోదరులు ఇప్పుడు మనం వేంసేన వారిలో ఉన్న వ్యక్తులందరూ కూడా అకౌంటబిలిటీ ఉన్నవాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు, నిబద్ధత ఉన్నవాళ్ళు, తమ చేతిలోని డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకి తాము చేయాల్సిన సర్వీస్ని అందిస్తున్న వాళ్ళే నిజమైన కార్యకర్తలు అనిపించుకుంటారు. ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని తమ జోబులు అనుకున్న వాళ్ళు కాలక్రమంలో ఎప్పటికప్పుడు కనుమలు వేయక తప్పదు. అది చరిత్రలో మనం చూస్తున్నాం కూడా. అలాంటి వాళ్ళు ఎంతోమంది కార్యకర్తలు కలిసిపోయారు కూడా. ఇక నేను సైద్ధాంతికంగా ఆలోచనలు ఇచ్చా. నాకు చిన్నతనం నుంచి కూడా హేతువాద ఉద్యమంలోనే పనిచేసి వచ్చాను. హేతువాద ఉద్యమాన్ని ఉద్దేశం ఏంటంటే పెరియార్ చాలా ఉంది మన మీద. పెరియార్ నాస్తికుడు. ఇక్కడే కూర్చున్న మా అన్నయ్య సత్యనారాయణ అన్నయ్య గుండుగల్ నుంచి వచ్చారు, ఏలూరు నుంచి. 80వ దశకంలో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు పెరియార్ని చదివిన తర్వాత పెరియార్ మనకు ఆదర్శం రావణాసురుడు కానీ రాముడు కాదు. రాముడు పరమ దుర్మార్గుడు, ప్రజా కంటకుడు, శంభుకుని వధించిన వాడు, వేదాలు చదివాడని చెప్పేసి శంభుకు తల నరికిన వాడు. అట్లాగే రావణాసురుడిని నిజాయితీలో ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీస్ ఏంటో చెప్పి నిజమైన ద్రావిడ సంస్కృతికి వారసుడు, మన నిజమైన మూలవాసి మన రావణాసురుడే తప్ప రాముడు కాదు. రాముడు మనువాది, రాముడు బ్రాహ్మణవాది, రాముడు ఈ దేశం నుంచి మనం వెళ్ళగట్టాల్సిన వ్యక్తి ఎవరైనా ఉంటే రాముడు, రాముడి సంస్కృతి